హాయ్ హాయ్ బ్రో. రాజాసాబ్ రాబోతుంది కదా, సో ఎట్లా ఉండబోతుంది ఈ సంక్రాంతికి? ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు రాబోతున్నాయి, కానీ నేనైతే సంక్రాంతి విన్నర్ వచ్చేసి రాజాసాబే అంట. ఎందుకంటే రాజాసాబ్ అన్నం కాదు, విన్నర్ అయిపోతుంది రాజాసాబ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే రాజాసాబ్ని మనము ఎలా చూడాలంటే మన వింటేజ్ డార్లింగ్ని చూడాలి. అంటే ఒకప్పుడు మన డార్లింగ్ ఎలా ఉండేవాడు, డార్లింగ్ సినిమాలో మంచి కామెడీ చేసుకుంటూ రొమాంటిక్ అన్ని చేసుకుంటుండేవాడు. రాను తర్వాత మన డార్లింగ్ బాహుబలికి పరిమితం అయిపోయాడు. తర్వాత సాహో అంటూ యాక్షన్ మూవీస్కి అడ్వెంచర్ అని చెప్పేసి అన్ని రాధేశాం ఇవన్నీ. సో దానివల్ల మనం డార్లింగ్ మిస్ అయిపోయాం, చాలా తెలుగు ఇండస్ట్రీకి చాలా దూరం అయిపోయాడు అలా వింటేజ్ డార్లింగ్. సో మళ్ళీ రొమాంటిక్ హర్రర్ కామెడీతో రాబోతున్నాడు. చూసాం కదా ట్రైలర్లో కూడా, రే తాతను పరిచయం చేస్తా అనడం కూడా నాకు భలే అనిపించింది. సో మన పాత డార్లింగ్ ఎప్పుడైతే మనం మిస్ అయిపోయామో మళ్ళీ రాబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా హిట్ కాబోతుంది. మళ్ళీ మనం వింటేజ్ డార్లింగ్ చూడబోతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు ఈ మూవీకి అంటే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. సో కావాలని మూవీని అంటే ఫ్లాప్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కుట్ర జరుగుతుంది అన్నట్లు కూడా తెలుస్తుంది. దాని మీద నీ ఒపీనియన్? ఒకటి చెప్తా చూడు బ్రో, ఇప్పుడు ఒక పండ్లు ఉండే చెట్టుకే రాళ్ళు పడతాయి అంటారు. చెట్లకి పండు ఇంకో దానికి రాళ్ళు పడతాయి. సో ఇది అంతే. ఆయన హిట్ అవుతున్న సినిమాని చెప్పేసి చాలా మంది స్పాయిలర్స్ ఉన్నారు, వాళ్ళు అలర్ట్ అయిపోయారు. వాళ్ళు స్పాయిలర్స్ ఏం చేస్తున్నారు, ట్రోల్ చేయడము. సో మనం ఏంది మారుతి గారి వీడియోలు పెట్టడము, అంతకుముందు ఓం రేవత్ గారు ఇలా అన్నారని చెప్పేసి ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సో ఇది కూడా ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అది వేస్ట్, టైం వేస్ట్. ట్రోల్ చేసుకోండి, ఇబ్బంది లేదు, ఎందుకంటే ట్రోల్ చేస్తేనే ఇంకా రీచ్ అవుతుంది సినిమా బాగా. సో ఇక్కడ హైప్ లేకపోయినా ఇక్కడ హైప్ ఉంటుంది, కానీ నార్త్లో మాత్రం ఆటోమేటిక్గా హైప్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ బాహుబలి ప్రభాస్, మామూలు ప్రభాస్ కదా. డైరెక్షన్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏదో చెప్తున్నారు కదా, సో అంటే ఆ ప్రభాస్ అభిమానులకి కాస్త అంటే హోప్ తగ్గుతుంది అంటున్నారు. అస్సలు లేదు, మారుతి గారి గురించి క్వశ్చన్ చేసిన అవసరమే లేదు. బస్ స్టాప్ సినిమా ఎలా ఉందండి? బస్ స్టాప్ సినిమా కానీ అసలు ఎలాంటి సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ గురించి మనం మళ్ళీ డౌట్ పడడం చాలా టైం వేస్ట్ అది. సో ట్రోల్ చేసుకునే వాళ్ళు ట్రోల్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఇంకా రీచ్ వచ్చింది. ఇక్కడ మీరు ఏమన్నా స్పాయిల్ చేద్దామంటే స్పాయిల్ చేసుకోవచ్చు, కానీ నార్త్లో బాహుబలి ప్రభాస్ని బీట్ చేసేవాడు ఎవరు లేడు. రికార్డులన్నీ మడత పెట్టుకొని జోలు పెట్టేసుకుంటాడు. తర్వాత మీ ఇష్టం, ఆ ట్రోల్ చేసిన వాళ్ళే మూసుకొని కూర్చుంటారు అంతే. ఏమన్నా అయితే ఇప్పుడు హిందీలో ఎలా ఉండబోతుంది మార్కెట్? అక్కడ చూసుకుంటే హర్రర్ కామెడీ మూవీస్ ని బాగా ఆదరిస్తున్నారు, ఎందుకంటే హిందీలో హర్రర్ మూవీస్ కి మంచి పేరు ఉందండి బాగా. ఫస్ట్ చెప్పాలంటే హర్రర్ కామెడీకి మంచి సపోర్ట్ అయితే ఉంటుంది హిందీ బాలీవుడ్లో. సో దాన్ని బేస్ చేసుకొని కూడా తీస్తారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారు అనే వ్యక్తి తెలుగు హీరో కాదు, ఇప్పుడు పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియాలో ఒక లెవెల్లో ఉన్న హీరో. ఇప్పుడు అలాంటి హీరో అన్ని భాషలను కనెక్ట్ చేసే విధంగా మాట్లాడాలి. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక పండగ రాబోతుంది. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్, కాలీవుడ్ మొత్తం అన్ని మడత పెట్టుకొని జోలు పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా అద్భుతం జరగకముందు జనాలు తెలియదు అంటారు, జరిగిన తర్వాత జనాలు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. ఇప్పుడు సినిమా రాకముందు మ్యూజిక్ అలా ఉందంటారు, కానీ సినిమా చూసిన తర్వాత సినిమా ఆ మ్యూజిక్ కూడా చెప్తా, మ్యూజిక్ ఎలా ఉందంటే స్లో పాయిజన్ లాగా ఉంది, నిదానంగా ఎక్కుతుంది మనిషికి. సో సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా సినిమా జనాలకు ఎక్కేస్తుంది. మ్యూజికల్ హిట్గా కూడా ఒక రెండో హిట్ కూడా అయిపోతుంది ఖాతాలో. సో ఖచ్చితంగా రేపు ప్రీమియర్స్లో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే. ఇక్కడ చొక్కాలు చించుకుంటారు, అక్కడ రక్తాలు చిందించేస్తారు ఖచ్చితంగా. ఇది మాత్రం పక్కా రికార్డ్. బాక్స్ ఆఫీస్కి బాక్స్ రేపు బద్దలైపోతుంది. రేపు పొద్దున కెమెరా పెట్టండి అక్కడ బాక్స్ ఆఫీస్ దగ్గర, అక్కడ బాక్స్ బద్దలైపోతుంది ఖచ్చితంగా. హలో బ్రదర్, హాయ్. నమస్తే అన్న. సంక్రాంతికి అయితే మూవీస్ రాబోతున్నాయి కదా, సో ఏ మూవీ కోసం చూస్తున్నాం? నేనైతే రాజాసాబ్ కోసం చూస్తున్నా, మనశేఖర్ వరప్రసాద్ కోసం కూడా చూస్తున్నా. 3 సినిమాలు అన్న, మన నవీన్ పోలిశెట్టి సినిమా చూస్తున్నా. సో 3 ఏమంటారు కదా, డే బై డే చూసుకుంటా చూస్తుంటా నేనైతే. ఓకే, మామూలుగా అయితే ఇప్పుడు అంటే రాజాసాబ్ మీద కుట్ర జరుగుతుంది అంటే కావాలని ట్రోలింగ్స్ చేస్తున్నారని బయట నడుస్తుంది, అలా అనిపిస్తున్నాం. ఏం కుట్ర అన్న, నాకు కూడా తెలియదు, చెప్పు నువ్వే చెప్పు, ఏం కుట్ర ఉందో? కుట్ర ఏం లేదు అన్న, ఎంత ట్రోలింగ్ చేసినా కూడా బాహుబలి టైంలో ట్రోలింగ్ చేశారు అన్న. కానీ బాహుబలి పెద్ద హిట్ కాలేదా? కల్కి మీద ట్రోల్ చేసిన కల్కి హిట్ కాలేదా? 100%. మొన్న స్పిరిట్ ఒక పోటీ వచ్చింది, దాని మీద కూడా డిబేట్ పెట్టి మాట్లాడుతున్నారు. సో 100% మాటలన్నీ చెల్లవు. ఈసారి జరగబోయే ఈ యుద్ధంలో రాజాసాబ్ మంచి హిట్ కొట్టబోతుంది అన్న. ఓకే, అయితే ఇప్పుడు చూసుకుంటే మారుతి గారి డైరెక్షన్ మీద అంటే ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, బట్ మ్యూజికల్గా అంత హిట్ కొట్టలేకపోయారు అంటున్నారు. అన్న అది హర్రర్ మూవీ అన్న, అది నార్మల్గా ఏదంటే సాంగ్స్ మూవీ, రొమాంటిక్స్ మన లైక్ లవ్ స్టోరీ కాదు కాబట్టి హర్రర్లో బీజం ఎక్కువ వండుద్ది. సో సాంగ్స్ ఎక్కువ పండకపోవచ్చు. సో మనం సినిమా ప్రేక్షకులు కాబట్టి అర్థం చేసుకోవాలి. సో మీరు అవునండి కాదనే నాకు నమ్మకం. తమన్ గారు ఆషమాషి వ్యక్తి కాతాను, ఎట్లా ఏ రకంగా బీజం ఇస్తాడో నాకు నమ్మకం ఉంది కాబట్టి సో ఈ హర్రర్ మూవీలో మంచి బీజం ఉండబోతుంది. ఆ బీజమే సినిమా ప్లస్ కాబోతున్న నమ్మకం నాకు ఉంది. ఓవరాల్ గా ఈ సంక్రాంతికి ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారు అంటారా? నేను అదే అనుకుంటున్నా. ఒకవేళ మార్నింగ్ షోకి ఎవరైనా వెళ్తే కూడా టిఫిన్ చేసి వెళ్ళకండి, మీరు డైరెక్ట్గా ఫుల్ మీల్స్ వస్తాయి. 100% మీరు ఫుల్ బిర్యానీ తినబోతున్న నమ్మకం నాకు ఉందన్న. ఓకే, ఎట్లా ఉంటుందండి ఇప్పుడు బాలీవుడ్ లో మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో మన మూవీస్ అన్ని హిట్ అవుతున్నాయి కదా, సో చూసుకుంటే ఇది హర్రర్ కామెడీ థ్రిల్లర్, రీసెంట్ గా చాలా సినిమాలు అక్కడ హర్రర్ కామెడీ మూవీస్ చాలా హిట్ అవుతున్నాయి. సో ఇది ఎలా ఉండబోతుంది అక్కడ? సో నేను అదే అనుకున్నా, ప్రభాస్కి అంత పెద్ద స్టాండర్డ్ ఉన్న వ్యక్తి ఇట్లా హర్రర్ జోన్ ఎందుకు ఎంచుకున్నాడో నాకు అర్థం కాలేదు.
కొన్ని నాకు ఈ అర్థమైన విషయం ఏంటంటే ఈ జోనర్లో ప్రజలు బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ ఇది ఎక్కువ కలెక్షన్ ఉసులు పట్టే ఛాన్స్ ఉంది. మీరు అనుకున్న రేట్ చాలా మంది అంటారు ఎక్కువ బజ్ లేదు అన్నా కూడా ఈ సినిమా ఒక్కసారి సినిమా ఫస్ట్ డే టాక్ పాజిటివ్ వస్తే మాత్రం సినిమాని కూడా ఆపలేడు. అద్భుతంగా ఉండబోతున్న నమ్మకం నాకు ఉందన్న. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అన్న. చెప్పండి, సంక్రాంతికి అయితే ఈసారి చాలా సినిమాలు రాబోతున్నాయి. 2 సినిమాలు చూసుకుంటే పెద్దవి, స్టార్స్వి. సో ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు? మొన్ననే మన ప్రభాస్ గారు చెప్పారు సీనియర్స్ ఫస్ట్ టైం, అవునా? ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. అసలు మన చిరంజీవి గారిది ఆయన వేరే స్టైల్ ఆఫ్లా తీసిండు, అది అనిల్ రావిపూడి గారిది సంబర్కట్. మారుతి గారు ఫస్ట్ నుంచి ఆయన ఇప్పుడు ఏంది పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్లా ఉన్నాడు, ఆయన లిస్టులో ఉన్నాడు. ఈయన జోనర్ వేరు, 2 వేరే వేరే జోనర్. దేనికి అదే 2 కళ్ళల్లో ఏ కన్ను గొప్పదంటే ఏ కన్ను చెప్తాం, ఇది కూడా అంతే. అయితే ఇప్పుడు రెబల్ స్టార్ కి అంతే ఇప్పుడు ఆ కామెడీ జానర్ అంటే సూట్ అవుతుంది అంటారా? సూటుగా అంతే. ఇన్ని సినిమాల్లో మనం ఎంటర్టైన్మెంట్ చేసి డార్లింగ్ మన బుజ్జిగాడు ఏంది, బుజ్జిగాడు మామూలు ఇదా. అయితే ఇప్పుడు ఈ మూవీ మీద ట్రోల్స్ చేస్తున్నారు, అంటే మ్యూజికల్ గా కూడా అంత హిట్ అవ్వలేదు, సో అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదు, 100%. అంటే ట్రోలర్స్ ఉంటారు, చెడు మంచి ఉన్న తాను ఏదైనా సరే చెడు ఉంటుందా ఉండదా, అవునా? దయ్యం ఉన్నదాన్ని దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్న దయ్యం ఉంటుంది. వీళ్ళు బతకాలంటే వీళ్ళ మీద వడి ఏడిస్తేనే కదా, వీళ్ళ మీద వడి ఏడిస్తేనే వీళ్ళకు పుట్టకొతలు ఉంటాయి. సో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మూవీ అయితే సంబర్కట్ట వల్ల మంచిగా ఉంటుంది. నేను వాస్తవానికి చెప్పాలంటే ఆ టైంలో మన సినిమా వస్తే ఏడన్నా నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనం కూడా ఫిబ్రవరిలో ఇచ్చటలో అమ్మబడిని కొనబడి అని చెప్పేసి పెట్టుకున్నాం అన్నమాట. అప్పటి వరకు ఇప్పుడు బాలీవుడ్ లో చూసుకుంటే మనం హర్రర్ కామెడీ మూవీస్ ఎక్కువ జానర్స్ నచ్చుతున్నాయి కదా అక్కడ. సో ఈ మూవీ కూడా ఎలా ఉండబోతుంది మార్కెట్? టాలీవుడ్ లో కూడా మంచి ఏకదం కిరాక్ ఉంటుంది. మనకి ఇది ఫస్ట్ కాదు కదా హర్రర్ కామెడీ మన మూవీ అనేది. మారుతి గారు ఎప్పుడో తీసిరు, ట్రెండ్ సృష్టించిండు, అవునా కదా? ప్రేమ కథ చిత్రంతో ఆల్రెడీ మనకు ఏకదం కిరాక్ అప్పుడే ఇచ్చేసిండు. ఇంకా ప్రభాస్ డార్లింగ్ పెట్టి ఇంత పెద్ద సినిమా తీస్తున్నాడు అంటే మామూలు ఉండదు. ఇంకోటి ఏంది, సంవత్సరానికి ఒక సినిమా తీసేటోళ్ళు 3 ఏళ్ల నుంచి ఇదే సినిమా మీద పనిచేస్తుందంటే ఎంత ఎఫర్ట్ పెట్టిండొచ్చు ఆయన మారుతి గారు, ఎంత ఎఫర్ట్ పెట్టిండొచ్చు చెప్పని. ఉంటుందా? అంత ఎఫర్ట్ పెట్టినట్టే ఎంత మంచి ఎక్కిండొచ్చు శిల్పిని. అయితే మొత్తానికి ఈ సంక్రాంతికి మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. ఫుల్ మిల్స్ బిర్యానీ, అది కూడా ఆర్గానిక్ గా. సంక్రాంతికి నేనైతే మన ప్యాన్ ఇండియా స్టార్ మన డార్లింగ్ మన ప్రభాస్ గారి మూవీకి వెళ్ళాలని అనుకుంటున్నాను. టికెట్లు కూడా దొరుకుతాయా లేవనే కొంచెం టెన్షన్గా ఉంది. ఎందుకంటే మూవీ కొన్ని గంటలు ఒక 9వ తారీఖే ప్లస్ అది కాక ప్రీమియర్ షో పడుతుంది. టికెట్స్ దొరుకుతాయా లేదా అని అదొక టెన్షన్గా ఉంది మాకు. మేమైతే ప్రభాస్ గారి మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే ట్రోలింగ్స్ చేసి కావాలనే మూవీని అంటే ఇచ్చేయడానికి చేస్తున్నారు అంటున్నారు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ట్రోలింగ్స్ ఇప్పుడు ప్రతి మూవీకి వస్తుంది. ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. అంటే ట్రోలింగ్ ఎలా ఉపయోగపడుతుందంటే తెలియని వాళ్ళకి కూడా తెలిసేలాగా ఆ మూవీ గురించి సాంగ్ వైరల్ చికిరికి ఎంత ట్రయల్ చేశారంటే అది వైరల్ అవ్వాలి ఆ సాంగ్, ఆ స్టెప్ కానీ అట్లా ట్రోల్స్ అనేది ఉపయోగపడుతున్నాయి. కానీ ఇప్పుడు అది కూడా పాజిటివ్ అయిపోయింది కానీ నెగిటివ్ కావట్లేదు. ఇది ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. ట్రోలింగ్ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ఓకే, అయితే ఇప్పుడు ఎలా ఉండిపోతుంది బాలీవుడ్ లో చూసుకుంటే హర్రర్ కామెడీ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కదా. అంటే ఇది హర్రర్ కామెడీ ప్లస్ రొమాంటిక్ ఉంది కదా, ఇది బాలీవుడ్లో వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది.